నాగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి వారి రథసప్తమి ఉత్సవాలు ప్రారంభమైనాయి. రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా స్వామిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సుల కోసం వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అందుకోసం ఈ ప్రభుత్వం ఇక్కడ సౌకర్యాలు పెంచాలి, ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలి ప్రజల సౌకర్యార్థం అని చెప్పేసి అనేక కార్యక్రమాలు ప్రారంభించాం. ఒక ఘాట్ రోడ్ 3.5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఇప్పటికే 2 కోట్లు ఖర్చు పెట్టాం. సిజిఎఫ్ ఫండ్ ద్వారా ఏదైతే 1500 సంవత్సరాల క్రితం స్వయంభూ శివయ్య నరసింహస్వామి దేవాలయాలు ఏదైతే ఉన్నాయో వాటిని పునర్నిర్మించాలనే ఆలోచనతో కూడా ఉన్నాం. దీనికి తోడు ప్రభుత్వం ఇటీవల ఆధ్యాత్మిక పర్యాటక రంగం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే. ఎందుకంటే మన రాష్ట్రంలో శ్రీశైలం శివయ్య కానివ్వండి, విజయవాడ అమ్మవారు కానివ్వండి, సింహాచలం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ప్రశస్తమైన దేవాలయాలు ఉన్నాయి. దాంట్లో ఇటువంటి దేవాలయాలు కూడా ఇంకా ప్రజల ప్రాచుర్యం పొందని అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇది 1500 సంవత్సరాల క్రితం స్వయంభూ. దీన్ని పట్టించుకోక కానీ లేకపోతే దృష్టి పెట్టక కానీ ప్రాచుర్యం పొందలేదు. తప్పకుండా దీనికి ప్రాచుర్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్ర కలిగిన స్వామి స్వయంభూ కాబట్టి. సో ఈ ప్రభుత్వం హిందూ సాంప్రదాయాల్ని, అన్ని మతాల సాంప్రదాయాల్ని గౌరవిస్తూ, అన్ని మత ప్రజల అభిప్రాయాల్ని గౌరవిస్తూ వాటిని అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఈ సాంప్రదాయాలకి ఎటువంటి విలువ లేకోకుండా ఏదో ఒక గుడి అంటే సాక్షాత్ 7 కొండల వాడిని నలరాయితో పోల్చిన వ్యక్తి చైర్మన్ అయిన పరిస్థితుల్లో ఏదో అదొక కార్యక్రమం లాగా చేశారు తప్పితే హిందూ మత సాంప్రదాయాల్ని గౌరవించకపోవటం చాలా బాధాకరం అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ఆ లడ్లు నెయ్యి ఏదైతే ఉందో దాని గురించి మనకు సమాచారం తెలిస్తే చాలా బాధపడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తాను. ఎక్కడైతే వాళ్ళు నెయ్యి కొన్నారో అక్కడ ఆవులు కానీ, ఆవు పాలు కానీ, ఆవు నెయ్యి కానీ, ఆవు నెయ్యి ఎక్కడ కొనుక్కొచ్చి దాన్ని ప్రాసెసింగ్ చేసే ఫెసిలిటీస్ కూడా లేకుండా 1000-1500 గజాల్లో ఒక పాత ఫ్యాక్టరీని కొనేసి అడ్రస్ చెప్పేసి కొన్నారంటే నిజంగా హిందూ మతాన్ని ఏ విధంగా అవమానించారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. మనందరం కూడా మనం అన్ని మతాలని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతి మన భారతీయులది. మనం చర్చికి వెళ్తాం, చర్చిలో ఆ సాంప్రదాయాలు మనం గౌరవించాలి. మనకు తెలియకపోతే తెలుసుకుని గౌరవించాలి. మసీదుకి వెళ్తాం, మసీదులో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, మనకు తెలియవు, మనం తెలుసుకుని ఆ సాంప్రదాయాన్ని గౌరవించాల్సిందే. మనకు నచ్చిందా, మన ఇష్టమా, మన మనసుకుందా కాదు. కానీ గత ప్రభుత్వంలో ఆ విధంగా మరి హిందూ మత విశ్వాసాలను ధ్వంసం చేయడానికి మరి కార్యక్రమాలు జరిగినాయి. పరకామని వేలాది మంది ఆఖరికి కుటుంబం గడవడానికి కష్టంగా ఉన్న కుటుంబం కూడా ఎంతో కొంత సంవత్సరం పొడుగుతా ఒక మట్టి కుండీలో, మట్టి దాన్ని ఏదంటారు ముంత, మట్టి ముంతలో 10 పైసలు, 20 పైసలు, 50 పైసలు వేసేస్తే 100 కోట్ల రూపాయలు అంటున్నారు. మరి కరెక్ట్గా నాకు లెక్క తెలియదు. 100 కోట్ల డబ్బుల్ని దొంగతనంగా కొట్టేస్తే దాన్ని ఏదో సెటిల్మెంట్ వ్యవహారం లాగా సెటిల్మెంట్ చేసేసి ఆ డబ్బులు కట్టేశాడు కదా, ఇంకా దాన్ని ఎందుకు అని అంతా తీసేసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఇది చాలా బాధాకరం. ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల మరి సాంప్రదాయాలు గౌరవిస్తాం. ముస్లిమ్స్ సాంప్రదాయాలు కానివ్వండి, క్రిస్టియన్ సాంప్రదాయాలు కానివ్వండి. 15 సంవత్సరాల క్రితం స్వయంభూ 1500 సంవత్సరాల క్రితం స్వయంభూగా ఎంచిన భోలాశంకరుడు దేవాలయం కానివ్వండి, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కానివ్వండి, సిజిఎఫ్ నిధులు 2.5-3 కోట్లు తీసుకొచ్చి ఆ దేవాలయాల్ని అభివృద్ధి చేస్తాం. ఇందాక నేను ఏదైతే చెప్పానో టెంపుల్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఏదైతే ఉందో
దాన్ని దృష్టిలో పెట్టుకొని టీటీడీ వారిని ఈ దేవాలయం ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని వారికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే అక్కడ అంతా కూడా ఘనాపాటిలు ఉన్నారు కాబట్టి దాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి 10 నుంచి 15 కోట్లు అక్కడ పైన, ఎందుకంటే ఇది ఎప్పుడైతే ప్రాచుర్యం పొందుతో శివకేశవులు ఒకటే క్షేత్రంలో ఉన్న దేవాలయం నాకు తెలిసింది ఒకటే కాబట్టి దీనికి భక్తుల తాకిడి తట్టుకునే విధంగా వచ్చిన భక్తులకి సౌకర్యాలు కల్పించడం కోసం 15 కోట్లతో రూమ్స్ కానివ్వండి, అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి, భోజనశాల కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేస్తానికి నేను